త్రివార్తలకు స్వాగతం. గర్భిణులు బాలింతరాలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమారి అన్నారు. అత్తే మండలం మంచిలి ఉన్నత పాఠశాలలో జరిగిన పోషకాహార మహాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు పి మహాలక్ష్మి పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. టీడీపీ నాయకులు సీతల శ్రీనివాస్, హైస్కూల్ హెచ్ఎం ఎంఎన్ వెంకటరమణ, ఎంపీహెచ్ఓ శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు చల్లా పద్మ అధిక సాయంతో గర్భిణులకు సీమంతాలు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తల్లి మన దేశానికి కావాల్సింది బిడ్డలు, ఆరోగ్యమైన బిడ్డలు కావాలంటే మీరు ఏం చేయాలి? గర్భిణీగా ఉన్నప్పుడు తక్కువ వయసు 3వ నెలలోనే నెల తప్పిన వెంటనే నమోదు చేసుకోవాలి. తర్వాత మంచి పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతగా ఉంచుకోవాలి. పోషకాహారం అనేది ఎందుకంటే మనం ఎలాగ మన ఇంట్లో తీసుకుంటాం. గవర్నమెంట్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు సరైన ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఖచ్చితంగా పోషకాహారం అనేది ఉండాలి. దానిలో వచ్చేసరికి బాల సంజీవిని కిట్లో మీకు ఇచ్చేది ఏంటి? ఐరన్ రిచ్గా ఉండడానికి మన చిక్కీలని, రాగి పిండి, తర్వాత ఏమో అటుకులు, బెల్లం ఇవన్నీ ఇస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే కేవలం గర్భిణీ స్త్రీ కానీ బాలింత కానీ వాళ్లే తినాలి. ప్యాకెట్ ఇప్పి కుటుంబ సభ్యులు అందరూ తినడానికి వీలు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే దానితో పాటుగా పాలు, గుడ్డు, తర్వాత 3 కేజీల రైస్ ఇస్తున్నాం, మోటిఫైడ్ రైస్, దాంతోపాటు ఆయిల్, పప్పు. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం గర్భిణీ స్త్రీ 10 నుంచి 12 గ్రాములు హెచ్బి ఉండాలి. కాబట్టి అవన్నీ గెయిన్ చేయాలి, బరువు పెరగాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఆహారంతో పాటుగా మేమిచ్చే కిట్ పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మాసోత్సవాల్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు భవిష్యత్తు తరాలు బాగోవాలంటే పిల్లలు బాగోవాలంటే గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుంచే పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా మేడం గారు ఇప్పుడు వివరించారు, మీకు అందరికీ అర్థమైంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ కార్యక్రమంలో పూర్తి బాధ్యత వహించి మన సల్లా పద్మ గారు ఆడవారి యొక్క సమస్యలు ఆడవారికే తెలుసు కాబట్టి అక్కడ ఏం కావాలో అన్నీ చక్కగా సమకూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆవిడ పూర్తిగా దాతృత్వం వహించినందుకు ఆవిడకి మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారు చెప్పినట్టు గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరూ మీ సొంత విషయంలో జాగ్రత్త వహిస్తూ రేపు పుట్టబోయే బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. బిడ్డ పుడితే ఎవరికి ఆనందం అండి? ముందు తల్లికి ఆనందం. ఎందుకంటే ఈ గర్భం వచ్చిన తర్వాత ఈ బిడ్డని బయటికి కన్నప్పుడు ఈ బాధ భరించే కంటే ప్రాణం వదిలేయటం మంచిది అనిపిస్తుంది తల్లికి. మాటలు కదా అసలు. ఎంత నరకం అంటే ఇక భూలోక నరకం అదే. అది అయిన తర్వాత బిడ్డను చూసుకోగానే ఈ బాధ అంతా మర్చిపోతామ్మా. కాబట్టి తల్లికి ముందు సంతోషం, తల్లిదండ్రులు సంతోషం. దాని తర్వాత ఎవరు సంతోషం అంటే చెప్పండి? మాకు మంచి బిడ్డనిస్తే సమాజానికి ఇంకా సంతోషం. మీరుంటేనే మేము, మీ పిల్లలు ఉంటేనే మనందరం. కాబట్టి ఏ ఇంట్లో పిల్లోడు పుడతాడని చకోర పక్షుల్లా చూస్తూ ఉంటాం. ఎంతమంది గర్భం దాలిస్తే అంత ఆనందం పొందుతూ ఉంటాం. మీకు తెలియదే విషయం. చాలా సంతోషం అండి, మామూలు విషయం కాదు. నిజంగా చాలా పద్మ గారు నేను నిన్నే చూడగానే చూడండి, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు. ఆ ఫేస్ చూడగానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మనకి. అంటే నేను ఒకటే వాస్తవం అండి. ఆ ఫేస్ చూడగానే అయితే అనుకుంటారు బయట ఏదో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
లీడర్ అంటే ఇలా ఉండాలనిపించింది నాకు. ఎందుకంటే ఎంత వినయము, విధేయత, ఎంత తగ్గింపు, ఎంత వందనం, ఎంత పద్ధతి. నాకు ఆశ్చర్యం వేసిందండి, అసలు చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆవిడ అసలు విషయం చెప్పారు మెల్లగా, ఇలాంటి పరిస్థితి అంటే ఇదండి అని చెప్పేసి ఇప్పటికి రియల్లీ వీఆర్ అప్రిషియేట్ వాట్ ఎవర్ ఇట్ టు నంది సర్పంచ్ సార్. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పురదేవత బొలుసులమ్మ తల్లి అమ్మవారిని శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొలుసులమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులతో దసరా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి వచ్చే ఏడాదిన అమ్మవారి జాతర నిర్వహిస్తామని తెలిపారు. సమన్వయంతో పనిచేసి తాడేపల్లిగూడెం పట్టణాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. శనివారం మున్సిపాలిటీలోని వివిధ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలో సంభవించిన వరదల వల్ల ఎంతో నష్టం జరిగిందని, అక్కడ ఉన్న సేవ చేయడంలో వివిధ శాఖల అధికారులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు అమోఘమని ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. గత 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ నిర్వీర్యమైందని తెలిపారు. గతంలో వాలంటీర్లుగా పనిచేసి రాజీనామా చేసిన వాలంటీర్లను తీసుకునే అవకాశం లేదని, రాజీనామా చేయని వాలంటీర్లను వివిధ సచివాలయాల్లో వారిని వినియోగించుకుంటామని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేసిన అధికారుల సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో ఎఫ్సీఏ కాలనీలో ఉన్న చిరంజీవి పార్క్ ను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో ఎఫ్సీఏ కాలనీలో 2014లో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 25 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్కు 5 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఆ నిధులతో పాటు తన తండ్రి పేరుతో మరో 10 లక్షలు వేసి ప్రజలకు పార్కును అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిరంజీవి పార్కుతో పాటు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న పార్కులన్నీ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. చిరంజీవి పార్క్ అభివృద్ధి చేసి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేసి పార్క్ నిర్వహణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. చిరంజీవి గారి నిధులతో ఈ పార్కుని మనం స్థాపించడం జరిగింది. 2014 సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అప్పుడు మొట్టమొదటి తాడేపల్లిలో పార్క్ ఇదే. దానికి దాదాపుగా 25 లక్షలు వస్తే 6 అడుగుల గొయ్య ఇది. దీంట్లో పందులు స్వైర్యహారం చేసే స్టేజ్ నుంచి ఇలా రావడం దాదాపుగా 35 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టాం. దాంట్లో 10 లక్షలు మా నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. 25 లక్షలు చిరంజీవి గారి పేరు మీద ఆయన ఇచ్చిన నిధులు అయిపోతూ ఉంటే దానికి టైం అయిపోతుంది, అవన్నీ ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని త్వరితగతిన చేపట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఈ పార్కును వదిలేసి కనీసం దీనికి మెయింటెనెన్స్ లేకుండా దీన్ని వదిలేయడం జరిగింది. మరి ఇప్పుడు అలా కాదు, అన్ని పార్కులని మళ్ళీ పునరుద్ధరించాలి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఇది ఒక పట్టణం కాకుండా ఒక సిటీ మాదిరిలో దీన్ని తయారు చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ అధికారులు కానీ మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి మనకు ఒక మంచి వరం అనమాట. ఈ దీంట్లో నడిచి వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్ కూడా ఆ రోజు చేయించడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మరి స్వచ్ఛ తాడేపల్లిగూడెం, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారతదేశం అనే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కమిషనర్ గారు చాలా థ్యాంక్ఫుల్గా దీన్ని చేసినందుకు వారిని, వారి సిబ్బందిని కూడా అభినందన తెలియజేస్తూ, విజయవాడ వరద బాధను ఆదుకునేందుకు దాతల ముందుకు రావడం ఆనందంగా ఉందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో బీజేపీ కన్వీనర్ ఈతకొండ తాజాది నేతృత్వంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వారు 11,02,398 రూపాయలు, ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ స్టూడెంట్లు స్టాఫ్ కలిపి 2,50,000 రూపాయలు, అలంపురం గ్రామస్తులు సర్పంచ్ కొంపెల్లి పుష్పలత, తాడిపత్రి ప్రగతి, పినమతి శ్రీదేవి, మండల పారదర్శక సభ్యులు 2 లక్షల రూపాయలు, పడల జనసేన నాయకులు కార్యకర్తలు 38,000 రూపాయలు, పెంటపాడు బండారు సత్యనారాయణ 25,020 రూపాయలు, జట్లపాలెం బండి పెద్దిరాజు 25,000 రూపాయలు, పడాల విలేజ్ ఐక్య సంఘం 12,000 రూపాయలు, మొత్తం కలిపి 16,52,418 రూపాయలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేశారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు దాని ప్రెసిడెంట్ గారు తాతాజీ గారు, సంఘ సభ్యులు మరి రవి గారు, అలాగే నరసింహ సోమేశ్వర గారు, రాజారావు గారు, జన్ సత్యనారాయణ గారు, పేర్రాజు గారు, కాశీ గారు, ఇంకా పెద్ద నాగేంద్ర, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఇవాళ మొన్న జరిగినటువంటి వరద బాధితుల సహాయార్థం విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఈరోజు 11 లక్షల రూపాయలని 10,90,282 రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి డీడీ అందించడం, తాడేపూడెం పట్టణం నుంచి దాతృత్వానికి ముందు మేము ఉంటామని మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే 1,00,000 ప్యాకెట్లని 1,10,000 భోజనం ప్యాకెట్లని తాడేపూడి నుంచి మనం పంపించగలిగాం. మరి దానికి ఎలాగ భోజనం వెళ్తుంది కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము డబ్బులు అరేంజ్ చేస్తామని చెప్పి దాదాజీ గారు చెప్పడం. దీంట్లో ఎవరు ఒత్తిడి లేదు, ఎందుకంటే మీ అంతటా మీరు ఇస్తేనే తీసుకోమనేది నా ఉద్దేశం. అంతే, ఎవరిని మీరు ఫోన్ చేసి డబ్బు అట్టరని నేను అడగలేదు, అడగదలుచుకోలేదు కూడా. దానికి స్వచ్ఛ చెప్పాను ఇక్కడ. మీ అంతటా మీరు మనసుతో పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీరు 11 లక్షల రూపాయలు రమారమికి ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సమాజంలో అందరూ కూడా శాంతి సంస్కృతిని అనుసరిద్దామని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్యబ్రహ్మారెడ్డి, ముందు శివరామరాజు అన్నారు. మండలంలోని చెరుకువాడ హైస్కూల్లో శనివారం ఉండి లయన్స్ క్లబ్ ఐక్య నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు, శాంతి ర్యాలీ, విజేతకు బహుమతులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం పార్వతీదేవి అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతిని అందరూ కాంక్షించాలని అన్నారు. హెచ్ఎం పార్వతీదేవి మాట్లాడుతూ ఓర్పు, నేర్పు, సహనం ఉండాలని అన్నారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలైన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని లైన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, లైన్ ముందు శివరామరాజులు అందించారు. ముందుగా శాంతి ర్యాలీ నిర్వహించి మానహారాన్ని ఏర్పాటు చేశారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వద్దిదాలంటి నినాదాలు గ్రామంలో పుర వీధుల్లో సాగింది. కార్యక్రమంలో లైన్ సభ్యులు బుద్ధిరాజు సుబ్బరాజు, కాగిత మహంకాళి, భూపతిరాజు హరనాథరాజు, ఉపాధ్యాయులు మూర్తి, ముదిరాజు, ప్రకాష్, వెంకటకృష్ణ, సతీష్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట వీరవాసరం మండలం నేలపోగుల్లో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు, ప్రభుత్వ అధికారులు, వీరవాసరం మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు మాట్లాడుతూ విజయవాడలో వరదల ప్రభావంగా 20 డివిజన్లో 10 అడుగుల లోతు నీటిలో ప్రజలు ఆతనార్థాలు చేస్తుంటే చలించిపోయి వారిని ఆదుకోవాలనే ఆలోచనతో తన ఇంటిలో ఉన్న 6 కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భానువర్మ, వీరవల్లి దుర్గా, గుండా జయప్రకాష్ నాయుడు, కోల నాగేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర జనవల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ జగన్ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ అధికారంలోకి వచ్చాక ఏదైతే 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచకపోగా 16,000కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తగ్గించాడో మళ్ళీ ఆ మోసం దగ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండదు అని అంటూ ఆయన 16,000కి తగ్గిస్తే ఎలక్షన్ ముందు ఏదో 1,000 రూపాయలు కంటితుడుపుగా పెంచితే దాన్ని వేళ మళ్ళీ 8,000 రూపాయలు పెంచి మళ్ళీ ఈవేళ 25,000 రూపాయలు హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఈవేళ ప్రభుత్వం ఇస్తుంది. 1,640 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెడితే మనసున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆ 1,640 కోట్ల రూపాయల పాత రైతుల బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతులకు తెచ్చిందేనంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది వ్యవసాయ ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా 100 రోజుల ఎన్డీఏ పాలనకు 100 మీటర్ల పచ్చని జెండాతో ఈ యొక్క ప్రభుత్వానికి ఆశీర్వాదం రైతుల పాలకులలో అందించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. ఏదైతే పెన్షన్లు ఎవరైతే వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలకు పెంచుతామని ఆ రోజు చెప్పి అది ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా కలిపి 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ ఇంటికి మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీన మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారు 3,000 రూపాయలు పింఛన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 6,000 రూపాయలకి పెంచి ఇచ్చాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 2019కి ముందు చెప్పాడు 3,000 రూపాయలకి పింఛను పెంచుతానని. 250 కాడికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన 3,000 రూపాయలు చేయడానికి. మాకెంత సమయం పట్టింది? మా మహిళల మీ భాషలో చెప్పాలంటే అటు ఏసి తిరగేసినంత సమయంలో
మేము 4,000 రూపాయలకి పెంచి ఇచ్చేసాం పింఛను. ఏ హై స్కూల్కి వెళ్ళినా ముక్కు పచ్చలారనేటువంటి 15 సంవత్సరాల పిల్లవాడి దగ్గర కూడా గంజాయి ప్యాకెట్ దొరుకుతూ ఉంటే ఆ గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు బానిసై వాళ్ళ జీవితం పాడైపోతుంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ గంజాయి మీద ఉక్కుపాదం పెట్టడం అని అంటే మీ పిల్లల భవిష్యత్తును కాపాడడం. అంతేకాదు మళ్ళీ ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి గంజాయి డ్రగ్స్ బారిన పట్టకూడదని అంటే వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక డిఎస్సి 16,000 టీచర్ల పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈవేళ అధికారులు 5 సంవత్సరాలు ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ లూట్ అయిపోయాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఏం మిగలవు కాబట్టి ప్రైవేట్ ఆస్తుల్ని మన ఆస్తుల్ని కాజేయాలనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకు భద్రత ఇచ్చాం. ఏ పేదవాడు పట్టెడు అన్నం తినకూడదా కడుపు నిండా? ఒక మహిళా సోదరీమణి పాలకొల్లు హాస్పిటల్కి వచ్చి 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఒక ఆటో కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఒక భవన కార్మికుడు ఒక 5 రూపాయలకి అన్నం తినకూడదా? ఎందుకు ఈ పేదవాడి మీద నీకు కక్ష? ఎందుకు ఈ మహిళల పేదల మీద ఎందుకు నీకు కక్ష? 5 సంవత్సరాలు. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా రుచికరమైనటువంటి వేడి వేడి ఆహారాన్ని వేళ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకి మహిళలకి అందజేస్తున్నామని అంటే ఇది మంచి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేసి వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులను, జలాశయాలను, కాలువలు, డ్రైన్లను పట్టించుకోకపోవడం వల్లనే అకాల వర్షాలతో వరద ముంపుకు కారణమైందని అన్నారు. పాలకొల్లో ఇది మంచి ప్రభుత్వం అంటూ వేలాది మంది రైతులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కటౌట్లకు రైతులతో కలిసి ధాన్యాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నర్సాపురం మండలం లక్ష్మేశ్వరంలో మందుగుండు సామాగ్రి తయారు చేసే యూనిట్లను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాణసంచా తయారు చేసే యూనిట్ల యజమానులు వెలిగెట్ల మురళీకృష్ణ, వెలిగెట్ల రాంబాబులను బాణసంచాలు తయారు చేసేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, 18 సంవత్సరాలలోపు పిల్లలను బాణసంచా తయారీలో ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఫైర్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మందుగుండు సామ్రాట్ తయారు చేసే వారి యూనిట్లను తరచూ తనిఖీ చేయాలని రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నర్సాపురం తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ బి సీతారత్నం, విఆర్ఓ చిరంజీవి, పోలీస్, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. 7 ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన అంతకాలంలోనే ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సిటీ శాసనసభ రాజిరెడ్డి వాసు పేర్కొన్నారు. శనివారం స్థానిక 45, 46, 47, 48 డివిజన్లకు సంబంధించి క్వారీ రోడ్డు శివాలయం టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభలో రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రాధాన్యత ఒక్కొక్కటి అమల్లో చేస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్, అన్న క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సచివేణి, ఎస్ఈజీ సాంబశివరావు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీని స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సెప్టెంబర్ 23వ తేదీన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 23 సోమవారం PGRS మీకోసం ద్వారా ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ, డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిలో మీకోసం కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, మీ అర్జీలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే డివిజనల్, మున్సిపల్, మండల స్థాయి అధికారులకు అందజేయాలని కోరారు. అర్జీదారులు వ్యయ ప్రయాసాలకు వచ్చి జిల్లా కలెక్టరేట్ వద్దకు రావద్దని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, తహసీల్దార్లకు, ఎంపీడీఓ, ఇతర మండల స్థాయి అధికారులకు అందజేయాలని ఆమె తెలిపారు. శనివారం శాటిలైట్ సిటీ సి బ్లాక్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ఏం జరిగిందో జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్త అయిపోయాయని అన్నారు. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాటన్నింటిలో గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని గాడిలో పెడుతోందని అన్నారు. కార్యక్రమ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చటి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మాన్య వాసుదేవరావు, మండల ప్రత్యేక అధికారి KN జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన బొలిపే రఘు రాజమండ్రి బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేశాడు. పోలీసులు, అగ్నిమాపక దళం వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులో సెల్ ఫోన్ల దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో DMHO కార్యాలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ దొంగతనం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను బురిడి కొట్టించి ఫోన్ దొంగిలించారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈనాటి బంగారు మాట. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశంగా మార్చగలదు. చార్లీ చాప్లిన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.